అబ్బా, అరే వాట్ ద ఫక్ మ్యాన్, అరే ఏంట్రా ఇది. కానీ గైస్, నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్ నా లైఫ్లో ఒకటంటే ఒకటి వర్కౌట్ అవ్వదు, సెట్ అవ్వదు. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, చేయించుకున్న తర్వాత రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. వీడియో ఎండింగ్ వరకు ఇదే కాన్ఫిడెన్స్తో ఉంటాను. Ladies and gentlemen, you still not ready for this. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది గ్లో వర్షన్. సో మీరు కనుక నన్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఐఎమ్ ధనుష్. సో ఇట్ జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదు, మన జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఫాస్ట్ ఫుడ్ కి ఫాస్ట్ లైఫ్ అలవాటు అయిపోయి మెయిన్ మన రూట్స్ మర్చిపోతున్నారు కదా. వాటిని మళ్ళీ గుర్తు చేస్తాను అంతే. నేనంటూ ఏం కొత్తగా చేయట్లేదు, మర్చిపోయిందని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో అదే నేను కొంచెం కంటెంట్ గా మార్చుకున్నాను. అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ ది గ్లో వర్షన్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ఈ బస్ కట్ చేయించుకుందామని కొన్ని ఇయర్స్ నుంచి సాగ తీసుకుంటూ వస్తాను, బట్ నాకు చేయించుకుంటాక డేర్ లేదు. సో నేను చాలా రోజులు ఇలా బస్ కట్ చేయించుకుందామని హెయిర్ కట్ షాప్ కి వెళ్ళి తిరిగి వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. బస్ కట్ చేయించుకుంటాం అంటే చాలా ఇష్టం, బట్ చేయించుకుంటమే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చేయించిన తర్వాత అరే మరీ చండాలంగా ఉంటాయేమో, మరీ గలీజ్గా ఉంటుందేమో అనే ఆలోచనలు బాగా వచ్చేస్తా ఉంటాయి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. బట్ నాకు ఈ బస్ కట్ చేయించుకుంటాం అంటే చాలా ఇష్టం, బట్ చేయించుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అది చేయించుకున్న తర్వాత వీడియోస్ ముందుకు వస్తే చేయలేం. ఇదే కాన్ఫిడెన్స్ తో నేను హెయిర్ కట్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉండలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మెల్లగా గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బాగానే వెళ్తాను, అది ఖచ్చితంగా ఈసారి బస్ కట్ చేయించుకుని వద్దాం, ఎవరేమనుకున్నా మనకు పర్లేదు, ఖచ్చితంగా చేయించుకుని వచ్చేద్దాం. కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత వద్దు, ఫార్మల్ కటింగ్ చేసే అని చెప్పేసి వచ్చేస్తున్నాను. నేను చెప్పలేకపోతున్నాను, అట్లా అని చేయించుకోలేకపోతున్నాను. సో ఇదే ఫ్లోలో 2 years అంటే 2 years బస్ కట్ చేసుకున్నామని ఎప్పుడు ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి బస్ కట్ ఈసారి చేయించుకుంటాను, ఈసారి చేయించుకుందామని చెప్పి వెళ్ళిన ప్రతిసారి అదే ఫ్లోలో 2 years అయిపోయింది. కానీ ఆ బస్ కట్ మాత్రం అవ్వలేదు. ఎప్పుడు ఫార్మల్ కటింగ్ చేసుకుని తిరిగి వచ్చేయడమే బండి ఎక్కి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకంటే అది చేయించిన తర్వాత నాకు అది సెట్ అవుద్దనే నమ్మకం నాకు లేదు. సో నాకు ఆ బస్ కట్ చేయించుకోవాలని ఉంటది, కాకపోతే నాకు సెట్ అయిద్దా లేదని కొంచెం చిన్న డౌట్ ఉంది. సో ఇట్లాగే కింగ్డమ్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా ఈసారి బస్ కట్ చేయించుకుందాము అని ఫిక్స్ అయిపోయి కటింగ్ షాప్కి వెళ్ళాను, ఫార్మల్ కటింగ్ చేసామని చెప్పాను. సో ఇట్లా 2-3 years గడిచిపోయింది. ఈ లోపల నా బీటెక్ కూడా అయిపోయింది. సో బీటెక్ లో ఖచ్చితంగా బస్ కట్ చేసుకుందామని నా డ్రీమ్ గానే మిగిలిపోయింది. సో ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎయిదర్ అది వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా. సో నేను అంత ఫిక్స్ అవడానికి కారణం ఏంటంటే, బికాస్ మనం ఎన్ని చేసినా ఒక సర్టెన్ ఏజ్ గ్యాప్ లోపల చేయగలం. ఒక సర్టెన్ ఏజ్ గ్యాప్ దాటితే మనం ఎన్ని చేయలేం, ఎందుకంటే మనకి అప్పుడు ఏజ్ లిమిట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మనకి ఈ టీనేజ్ కనుక పోతే తర్వాత చేయించాలన్నా మనం చేయించలేం, ఎందుకంటే అప్పుడు మనకి ఏజ్ అనేది రాదు. I quit. You serious? Yeah, fuck this. Fuck this world, man. ఏం చేసినా ఈ ఏజ్ లోనే చేయాలి, ఈ టీనేజ్ లోపల చేసేయాలి. బికాస్ నువ్వు కనుక ఈ బస్ కట్ అనేది ఒక 10 years తర్వాత చేయాలనుకుంటే మనం చేయలేం, ఎందుకంటే మన ఏజ్ అనేది మనకి అడ్డొస్తుంది. సో ఏదైనా మనం ఒక టైం లిమిట్ చేస్తేనే మనకు అంత హ్యాపీగా ఉంటుంది. ఏదైతే వర్కౌట్ అయినా వర్కౌట్ అయిపోయినా పర్లేదు, చేయించాము అనే సాటిస్ఫాక్షన్ మాత్రం మనకు ఉండిపోవాలి లైఫ్ లో. అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, అసలు ఆ టైంలో మనకి హెయిర్ లేకపోతే అది ఇంకో బాధ. నిన్ను గొప్పగా పెంచాలని కలలు కన్నాను, కుదరలేదు, అంత అయిపోయింది. అరే ఇంకేం చేయించలేం కదా. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు చేయించుకోవాలి, ఒకవేళ అలాంటి బస్ కట్ చేయించుకోవాలనిపిస్తే. ఎందుకంటే ఒక 10 years తర్వాత మనకి హెయిర్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే మన జనరేషన్ లో ఫుడ్ అంత గొప్పగా ఉంది. సో ఓకే లిజన్, మన లైఫ్ లో ప్రతి రకమైనది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, బికాస్ వీఆర్ మెన్ అనేది అన్ని రకాల ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం మగాళ్ళం చేసుకెళ్ళదు, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా పోరాటమే మన కర్తవ్యం. సో అట్లాగే మన మెన్ అనేవాడు అన్నిటిని స్ట్రాంగ్ గా యాక్సెప్ట్ చేయాలి. కానీ గైస్, నేను తీసుకుంటే కొన్ని డెసిషన్ నా లైఫ్ లో ఒకటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు, సెట్ అవ్వదు. ఏది తీసుకుని అన్ని బ్యాడ్ గా అయిపోతున్నాయి. సో గైస్, ఫైనల్ ఏంటంటే, ఇది వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఈసారి బస్ కట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఈసారి ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేసే అవకాశం అయితే లేదు, ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. సో గైస్, మనందరం ఈ బస్ కట్ అండ్ డేట్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ బస్ కట్ చేయించుకుందాం అని అనుకున్న వాళ్ళంతా చేంజ్ చేసుకుందాం. ఏదో వర్కౌట్ అయినా పర్లేదు, వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు. మనం గెలవలేం, ట్రై చేయకపోతే ఎలాగూ గెలవలేం.
కనీసం చేయించుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఆ బ్లడీ సాటిస్ఫాక్షన్ కోసం చేయించుకుందాం. సో ఖచ్చితంగా మనందరం ఆ బస్ కట్ అనే ట్రాన్స్ఫర్మేషన్ కోసం లెట్స్ గో. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, చేయించుకున్న తర్వాత రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. చేయించుకున్న తర్వాత రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. సో గుర్తుపెట్టుకోండి, ఇదే వీడియో ఎండింగ్ వరకు ఇదే కాన్ఫిడెన్స్ తో ఉంటాను. తమ్ముళ్ళు క్లైమాక్స్ ఫైట్ ముందు వస్తుంది, దాన్ని అమ్మ బతుకు మీరు కాదు సీట్లు తెగుతాయి థియేటర్ లో. సో గాయస్, ఫైనల్లీ బస్ కట్ చేయించుకోవడానికి సెలూన్ స్టార్ట్ అయిపోయాను. సో లెట్స్ సీ, ఏదైనా మంచిగా వచ్చినా పర్లేదు, బ్యాడ్గా వచ్చినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో లైఫ్లో ఒక మెమరీలా మిగిలిపోతుంది. గైస్, లొకేషన్ అయితే వచ్చేసాం, కానీ లోపల చల్లగా ఉందని చెప్పి బయట కూర్చున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు. ఇది హిట్ అవుద్ది అనుకుంటున్నావు, ఫట్ అవుద్ది అనుకుంటున్నావా? కటింగ్ హిట్ అయి మనసులో మాట చెప్పేసి మనసులో మాట అయిపోయింది. ఇవాళ నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. ఫోన్ చేయడాలు వాట్సాప్ లో మానేయండి, నన్ను గ్రూప్ నుంచి డిలీట్ చేసేయండి. గైస్, లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత నా కాన్ఫిడెన్స్ మొత్తం మళ్ళీ పోయింది. తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదేంటన్నయ్య, వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాక గుంటేంటనయ్య అలా కొట్టేసుకుంది. దాన్నే భయం అంటారు సీను. సర్లే, ఏదైతే అది అయ్యిద్ది. ఒకసారి మనకి హెయిర్ కట్ చేసేవాడితో ఒకసారి మాట్లాడి చూద్దాం. బాధ్యత అంతా నీ మీదే, భరోసా అంతా నువ్వే అన్నట్టు. మంగళసీనన్న పెద్ద పులే. సేమ్ నాకు నీలా కావాలి. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య, బ్యాలెన్స్ బాగా తప్పింది. గైస్, మన బస్ కట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఐ హోప్ మంచిగా రావాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎట్లా వస్తుందో. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో ఉందాం, బికాజ్ అప్పుడు మన మీద మనకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మనమే చాలా బెటర్గా కనిపిస్తాం. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. గైస్, ఇది ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ, బట్ నా ఇమాజినేషన్ ఊహల్లో ఈ బస్ కట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక సినిమా లెవెల్ 8లో కనిపిస్తుంది నాకైతే ఈ బస్ కట్ అనేది. ఇట్లా నేను ఊహించుకున్నట్టు వస్తో రాదు కానీ ఇట్లా వస్తే చాలా బాగుంటుంది. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యూ స్టిల్ నాట్ రెడీ ఫర్ దిస్. అబ్బా, అరే వాట్ ద ఫక్ మ్యాన్. అరే ఏంట్రా ఇది? అరే విజయ్ దేవరకొండలో ట్రై చేద్దామంటే విజయ్ దళపతిలా వచ్చింది ఏంట్రా? ఏం చేయాలరా? కట్టింగ్ ఇప్పుడు ఇருக்கு. ఏ ఆసిఫే, ఏ భయంకరమా రాదు. క్యా బోలి, ఇంకా పరే. గైస్, నేను ఎందుకో కొంచెం తొందరపడ్డా అనిపిస్తుంది. నాకు ఇంకొక అవకాశం ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ బస్ కటింగ్ మార్చడానికి. అవకాశం ఉంటే మరోలా చేసేవారా? అవును. బట్ గైస్, ఇట్స్ టూ లేట్. ఇప్పుడు మనం ఏం చేయలేం, యాక్సెప్ట్ చేయడం తప్ప. నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా, అర్థం చేసుకోలేదు. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, చేయించుకున్న తర్వాత రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. చేయించుకున్న తర్వాత రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. సో గుర్తుపెట్టుకోండి, ఇదే వీడియో ఎండింగ్ వరకు ఇదే కాన్ఫిడెన్స్ తో ఉంటాను.